అవర్ ఛానల్. అసలు ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమో చూసేసానండి. ఈ వీడియో మీకు అర్థమవుతుంది అసలు ఎంత వరస్ట్ బిహేవియర్ అబ్బా. ఒక విన్నింగ్ రేస్ లో ఉన్నామే, ఇట్లా కంపరంగా ఫేస్ పెట్టుకొని గయ్యి ఎగబడి కొడుదునా రక్కుదునా పీకుదునా. ఎందుకబ్బా సంజన మీద అంత గజ్జు? సంజన ఏం పాపం చేసిందబ్బా? అసలు నాకు అర్థం కాదామని మొత్తానికి అందరు వాడి గేమ్ లో నుంచి తీసేశారు. నిన్న 0 ఇచ్చిర్రు. నిన్న తనుజ మేడం గారు ఏమన్నారు, సుమన్ అన్న ఇంకా హీ డిజర్వ్స్ మోర్ అట, 1,00,000 రూపాయలు ఇచ్చినాక కూడా. అంటే బయట ఓట్లు, బయట జనాలది ఇది ఉంది కాబట్టి నాకు కూడా ఆయన ఓట్లు వస్తాయి అని చెప్పేసి ఆయన తరపున మాట్లాడుతూ సుమన్ అన్న ఏం ఆడిండు, ఏం బీకిండు, ఏం చేసిండు చెప్పండి. హీ డిజర్వ్స్ మోర్ అంటది ఆయనకి. ఇక్కడ సంజనకి 1,50,000 కూడా కాదు, 50,000 కూడా ఆమెకు అర్హత కాదు. నిన్నటి పాయింట్ లో ఈ రోజు కూడా ఎంత వర్స్ట్ గేమ్ ప్లే అంటే ఫస్ట్ ప్రోమో నుంచి సెకండ్ ప్రోమో వరకు చెప్తాను, అప్డేట్స్ కూడా ఉంటాయి చూడండి. అసలు ఫస్ట్ ప్రోమోలో కూడా నాకు అర్థం కాదు, ఇమాన్యుల్ ఇంకా నామినేషన్స్ కి భయపడుతుండా, ఇంకా ఇదైపోతున్నాడా? నన్ను తీసేయండి, ఇంకా టాటా బై బై చెప్పేసేయండి, నన్ను గేమ్ లో నుంచి తీసేసి. ఎందుకు ఇంకా భయపడుతున్నావు? నీకు అవినాష్ వచ్చి నీకు అంతగానం చెప్పినాక కూడా నీకు గేమ్ అర్థం అవ్వట్లేదా? నీకు గేమ్ ప్లాన్ తెలియట్లేదా? అరే గేమ్ ఇంత ముందుకెళ్ళింది, నువ్వు సేవ్ అవుతున్నావు, ఎందుకు తీసేస్తారనుకుంటున్నావు? నీకు ఎప్పుడు ఆడియన్స్ మెప్పు వచ్చింది, హోస్ట్ నుంచి మెప్పు వచ్చింది, ఇంకా ఎందుకు ఇట్లా నువ్వు ఫీల్ అయిపోతున్నావు? ఇప్పుడు నేను వెళ్ళిపోతానేమో ఎందుకు అంత భయం? భరణి గారు వచ్చేసి నా పేరు వచ్చిందట కదా, నన్ను తీసేద్దాం అనుకున్నారట కదా అని అంటే, అవును మీరు నన్ను తీసేద్దాం అనుకుంటే నేను కూడా మిమ్మల్ని తీసేస్తా అంటే అయిపోతుంది కదా. దానికి ఎందుకు ఇంత రచ్చ? దానికి ఎందుకు భయపడుతున్నా? నేను తేలేస్తాను, మీ పేరు తేలేదంటే మరి సంజన పేరు ఎందుకు తీసుకొస్తారు? ప్రతి ఒక్కరికి ఎవరిది వాళ్ళకి ఇంపార్టెంటే కదా. ఇక్కడ ఫస్ట్ మనకు రెండో ప్రోమోలు ఏం మాట్లాడుకుంటారు, డీమాన్ అండ్ ఇమాన్యుయల్ సంజన గారి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మమ్మీ నువ్వు బాగా ఆలోచించుకో, నా పేరన్నా డీమాన్ అని పేరు చెప్పినా వద్దు, మనము పేరు చెప్పు కరెక్ట్ గా ఇమ్ము. ఇక్కడ ఏం చెప్పాలంటే మన భరణి గారి పేరైనా సుమన్ అన్న పేరైనా మన ముగ్గురం చెప్దాం, మన ముగ్గురు ఓటింగ్ అటు పోతుంది. సో వాళ్ళు ఎవరి పేరైనా చెప్పి నా పేరు చెప్పినా కూడా మన టాలీ అవుతుంది. ఇక్కడ కళ్యాణ్కి చెప్దాం ఎవరిని తీసేస్తాడు అని చెప్పేస్తే అప్పుడు సుమనన్న తీసేయచ్చు, లేదా భరణి గారికి కాకపోతే సుమనన్న కన్నా తీసేస్తారు కదా. సుమనన్న ఏం ఆడిండని అంతగానం సుమనన్నకి ఎందుకు భయపడుతున్నాడు? ఇట్లా చెప్తే అయిపోక నువ్వు ఎవరి పేరు అనుకుంటున్నావు, అటు ఇటువే నీ మీదకే వస్తుంది అని ఏందేందో తిరకాసుగా చెప్తే సంజనకు అర్థం కాక ఏం చేసింది, ఈలోగా తనుజ మ్యానిపులేట్ చేసింది. నువ్వు ఇమాన్యుయల్ని తీసేయని మ్యానిపులేట్ చేస్తుంది. చేసినప్పుడు నేను ఇమాన్యుయల్ని తీయను, ఎందుకంటే అప్పుడు నామినేషన్ చేసినప్పుడే నువ్వు ట్రోఫీకి దగ్గరగా ఉన్నావు తనుజాని తీసేస్తుంది. సో ఇమాన్యుయల్ ఎందుకు తీసేవు అంటే, ఇమాన్యుయల్ నాకు సోపతి, నా ఫ్రెండ్, నా కొడుకు, నేను తీయ అని చెప్పింది. ఈ రోజు కూడా అది ఇమాన్యుయల్ తీసేయమంటే నేను తీయను అని చెప్పేసి డీమాన్ పేరు చెప్తుంది. డీమాన్ పేరు చెప్పినాక డీమాన్ ఏం చేస్తాడు, సంజన పేరు చెప్తాడు. ఇంకా అక్కడ లేదు, డీమాన్ మంచిగా చెప్తాడు, నేను గట్టి వాళ్ళతో పోటీ పడాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్తాడు. తర్వాత కళ్యాణ్ ఏం చేస్తే, ఈ కళ్యాణ్ తింగరోడు, తనుజ పప్పెట్టు నాకు బూతులు వస్తున్నాయి, నేను మింగుతున్నా. నేను వరస్ట్ బిహేవియర్ కళ్యాణ్కి బాగా పోకడొచ్చేసింది. ఫైనలిస్ట్ పోయినప్పటి నుంచి నేను అంత ధీరుడే లేదు, నా అంత సూర్యుడే లేదు. ఆ తనుజ పప్పెట్లాగా తనుజతో ముచ్చట్లు పెట్టుకుంటా, ముంగి ముచ్చట్లు పెట్టుకుంటా పని చేస్తాడు. ఇంకేం రాదు ఆయనకి, ఇంక గంతే. ఇంకా ఆ ఓటింగ్ కూడా రాదు. మా కన్నడ ఆమెకి ఇచ్చి చేతిలో పెట్టేస్తారు ఇక ట్రోఫీ. అంతే అర్థమవుతుంది. ఇప్పుడు 2 వీక్స్ నుంచి లేడు, ఆ ఓటింగ్ పడుతుందో లేదో దేవునికి ఎరుగు, ఖచ్చితంగా లాసే. ఇంకా ఈ వర్స్ట్ బిహేవియర్ నిన్న 0 ఇచ్చింది ఆమెకే, ఈ రోజు ఇచ్చింది ఆమెకే. ఎంత కళ్యాణ్కి అసలు ఫోన్ ఏం లేదా? తనుజ పప్పెట్టువా నువ్వు? తనుజ ఏం చెప్తా మాట్లాడతావు? రాత్రి కూడా ఆమెకు ఒకటే మోటివేషన్, నువ్వు ఇచ్చేయి, కప్పు కూడా ఇచ్చే. ఎందుకు నీకు అవసరమా నీకు ఇది? నీకెందుకు కప్పు? ఏం ఆడుతుండ అసలు ఆయన? ఇప్పుడు 2 వీక్స్ నుంచి నాకు ఆ ఫైనలిస్ట్ అయిందేమో కానీ అవి కూడా చిట్టి చిన్నపిల్లల గేమ్లు పెట్టిండు, ఏదో గెలిచిండు, లక్కీగా వచ్చిందని. నాకైతే వరస్ట్, నేను నిజంగా చెప్తున్నా, నాకు వరస్ట్ బిహేవియర్ అనిపిస్తుంది. కళ్యాణ్ నాకు నచ్చట్లేదు. నేను ఇన్ని రోజులు కళ్యాణ్కి సపోర్ట్గా మాట్లాడగా నాకు నచ్చట్లేదు, తనుజ నచ్చట్లేదు, కళ్యాణ్ నచ్చట్లేదు. సంజన అని ఇమాన్యుయల్ అని అయితే బాగుండు అనుకుంటున్నా నేను విన్నర్. నాకు అంత కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు విన్నింగ్ మెటీరియల్సే కాదు వీళ్ళు. సంజన చూడండి, క్వీన్, కంటెంట్ క్వీన్, ఆమెకి ఎంత అన్యాయం చేస్తున్నారు మీరు, అర్థమవుతుందా? నాకు అసలు చాలా కోపం వస్తుంది. నాకు ఈ అమ్మాయి బిహేవియర్ చూస్తే, తనుజ బిహేవియర్ చూస్తే నాకు అసలు ఇట్లా ఇంత వర్స్ట్ గా అరుస్తుంది. పోనీ ఇక్కడ మళ్ళా ఇమాన్యుయల్ అంటాడు, ఇప్పుడు చూసావా నీ మీదకి నా మీదకి వచ్చింది, అందుకే నీ ఓటు చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. సో ఇక్కడ కొంచెం గేమ్ మార్చుకొని వీళ్ళు సుమనన్నను భరణన్నను వేస్తే
ఇటు ఇమ్మాన్యుల్ వేసినా కూడా ఇటు సంజన మధ్యలోకి రాకపోవు కదా, ఏదో విధంగా సేవ్ అవ్వు కదా. సో ఇక్కడ ఈమె ఇంకా గేమ్లో నుంచి పోతా అని చెప్పేసి టక్కున లేచి ఇమ్మాన్యుల్ అంటది. నా వరకు వస్తే నేను ఇమ్మాన్యుల్ దగ్గరికి వెళ్తా అని అంటది. వచ్చి అనగానే ఈమె ఎందుకు లేచిందో అర్థం కాదు. ఈమె కూడా ఇమ్మాన్యుల్ కావాలని ఉంది కదా, ఇమ్మాన్యుల్ కావాలని లేదు, తనుజకి సంజన అనే వెళ్ళిపోవాలని ఉంది గేమ్లకేని. సంజన అంటే నచ్చతలేదు. ఎందుకు అంటే లాస్ట్ వీక్ నాగ్ సారు మూడు స్టేట్మెంట్లు చదివి వినిపించారు కదా, అప్పుడు ఈమెకు ఒక స్టేట్మెంట్ వస్తుంది. అది ఎవరన్నా అంటే సంజన అంటది. ఈమె కంటెంట్ కోసము అక్కడ స్క్రీన్ స్పేస్ కోసం చేస్తుంది ఇదంతా లొల్లి కానీ రచ్చ కానీ అన్నట్టుగా చెప్తుంది. అక్కడ నచ్చలే, అప్పుడే అక్కడ ఎగురవైంది సంజన మీద. ఆ టైంలో నాగ్ సార్ ముందే ఎగురవైంది. ఇది నామినేషన్ కాదని ఊకుంది, అది ఉంది మంట. మళ్ళీ నిన్నొకటి ఏడుస్తుంటే పోతే 5 minutes స్పేస్ అంటే అక్కడ కూడా నొచ్చింది ఈమెకు. నొచ్చింది కాబట్టి వచ్చింది కూర్చున్నది వాళ్ళకి చెప్పింది 5 minutes స్పేస్ కావాలట. అంటే మీరు 0 ఆమెకే ఇస్తారు, మళ్ళీ సెకండ్ గేమ్ తీసేస్తారు, మళ్ళీ పోయి మీరు మాట్లాడగానే మాట్లాడుతారా. నిన్న సంజన ఏం చేసింది, ఎవరికి 2 లక్షలు ఇచ్చిన 1 లక్ష ఇచ్చిన ఎవరికి ఆబ్జెక్షన్ చేయలే. ఆమె లాస్ట్ మూమెంట్ ఆడుకుందాం ఫ్రీగా ఆడుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంది. మస్తు పాపం ఏమీ చేయలేదు. గెలికి మళ్ళీ ఈరోజు నేను ఇప్పుడు మీరు పేరు మార్చారు కదా డీమా నుంచి ఇమాన్యుయల్కి, నేను కూడా మారుస్తా. నేను ఇమాన్యుయల్ నుంచి నేను మీ పేరు చెప్తా అంటే ఎట్టకేలకి సంజనానే పోవాలి బయటకి. మళ్ళీ ఇమ్ము దగ్గర మంచి పేరు ఉండాలి, మళ్ళీ ఇమాన్యుయల్ దగ్గర సత్తపూసలాగా శుద్ధపూసలాగా ముచ్చట్లు పెట్టనీకి కావాలి, మళ్ళీ జోకులు వేసుకోనీకి కావాలి కదా, మళ్ళీ అట్లా అనమాట. మళ్ళీ ఇది అసలు మనసులో ఉన్నదంతా సంజనాన్ని పీకి పడేయాలని. ఈమె ఎందుకు ఉంది ఈరోజు లైవ్ లో కూడా అంటారు, అసలు రీతు పోతుంది అనుకున్నారు, రీతు ఈమెనే ఉందాం అనుకున్నారు టాప్ 5 సంజన ఉండద్దు. సంజన అంటే నచ్చదు వీళ్ళకు. ఫస్ట్ రీతు టార్గెట్ చేసింది, రీతు ఉన్న రోజు రీతు తనుజ ఇద్దరు టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు తనుజకి ఏంటంటే టాప్ 5 నేను ఒక్కదాన్నే ఉండాలి లేడీగా, నేను ఒక్కదాన్నే రాజ్యం వెళ్ళాలి, నేను ఒక్కదాన్నే ట్రోఫీ గెలవాలి అన్న ఇది ఉందన్నమాట. ఈమె ఎందుకు ఉంది. మళ్ళా ఓటింగ్లో కూడా లాస్ట్ ఉంది, రీతు తర్వాత ఈమెనే కదా, సో ఈమెనే ఎల్దొబ్బుదాము మనం రాజ్యం వెళ్దాం అనుకుంటున్నారు. మీరు ఎంతెంత నొక్కుతారో అదే రేంజ్లో పైకెక్కి కూర్చుంటారు చూడండి, ఖచ్చితంగా టాప్ 5 ఉంటుందా. లేకపోతే బిగ్ బాస్ ఇది ఫేర్ కాదు అని రాసిండు కాబట్టి ఎవరినైతే తీసేసిరో వాళ్ళకే ఇమ్యూనిటీ ఏమైనా పాయింట్స్ ఇచ్చి టాప్ 5లో కూర్చోబెడతాడా. ఇది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. బిగ్ బాస్ మా ఏం చేస్తాడంటే ఇవన్నీ వీళ్ళది టెస్ట్ చేస్తాడు. వీళ్ళ క్యారెక్టర్ ఏంది, వీళ్ళ ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళ బిహేవియర్ ఏంటి, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా చూస్తాడు. జనాలు కూడా చూస్తారు. వీళ్ళకి ఆ తెలివి లేదు. బయట జనాలు ఏం చూస్తారు, మా బిహేవియర్ చూస్తారు, మా అటిట్యూడ్ చూస్తారు. నువ్వు గేమ్ గెలిచుడు ఎవ్వడు చూడడు. ఇప్పుడు ఇమాన్యుయల్ గెలుస్తుండబ్బా, ఎందుకు ఇమ్యూనిటీ ఎందుకు, ఆ గెలవడం ఎందుకు, దేనికి? విన్నర్ రేస్లో నుంచి ఎప్పటికో పక్కకు తప్పుకొని వెళ్ళిండు ఆయన. ఇంకెక్కడ విన్నర్ రేస్లో ఉన్నాడు? వింటర్ మెటీరియల్ అవ్వాల్సినోడు ఎక్కడో ఉన్నాడు. ఆ గేమ్ ఎందుకు, నువ్వు ఫస్ట్ వచ్చేందుకు, అదెందుకు, ఇదెందుకు, ఇంకా భయపడుతున్నాడు. ఇప్పుడు కూడా నాకు అర్థమైతే లేదు అసలు. భరణి గారు అంతా రచ్చతో వస్తుంటే అవును సార్ ఇప్పుడు గేమ్ అన్నాక గేమ్లో నుంచి తీసేయాలి. ఇది ఇక్కడ నేను బయటకు పంపిస్తలేను కదా నామినేట్ చేసేసి. గేమ్ అన్నాక ఎవరో ఒకరు తప్పుకోవాల్సిందే. ఇప్పుడు నిన్న సంజనాకి 0 ఇచ్చి ఈరోజు గేమ్లోకి వెళ్ళి తీసి పడదొప్తిరి. ఇంకేమి ఆమెకు సానుభూతి రాదా, సింపతి రాదా? పాపం ఆమె అసలు ప్రతిసారి 3-4 వీక్ నుంచి తొక్కుతూనే ఉన్నారు. ఆమె కోసం సాక్రిఫైస్ అంటారు, ఫ్యామిలీ వీక్ రాదు, ఏది లేదు ఆమెకు. అప్పుడు కూడా లీడర్ బోర్డులో భరణి గారు ఏం చేశారు, సుమనన్న కోసము మన అమ్మాయి ఎవరు దివ్యానికితో ఉన్నప్పుడు అప్పుడు కూడా వీళ్ళ లీడింగ్ లో ఉన్న వీళ్ళ టీంని తీసేసారు. ఇప్పుడు కూడా అట్లనే ఎవ్రీ టైం ఏమంటారు, అప్పుడు ఫ్లోరాన్ తీసే ఉద్దేశంతో పోనీలా అని అనుకున్నాం. ఇప్పుడు కూడా ఆమె పాపం ఒక్క గేమ్ ఆడిందో లేదో మళ్ళీ తీసి పక్కన పడేస్తున్నారు. ఏ గేమ్లో ఎంచుకోరు, ఏ గేమ్లో ఇది చేసుకోరు. అయ్యో ఏమనంటే ఇక కొంతమంది కామెంట్స్ పెడతారు, ఏం ఆడిందామే తినిపించుడు తినుడు తప్ప ఆట. కంటెంట్ క్రియేట్ చేయలే, కళ్ళు దొబ్బినాయి అందరికీ. కళ్ళు దొబ్బినాయా? కంటెంట్ క్రియేట్ చేయలే. ఆ గుడ్డుతోటే కదా అందరు బయటపడ్డాయి. ఈ రోజు కూడా అందరి నిజ స్వరూపాలు బయటపడ్డాయి. ఇప్పటికైనా తేరుకోండి, ఇప్పటికైనా మేలుకొని ఓటేసుకోండి. ఆ బిహేవియర్ చూడండి, వర్స్ట్ బిహేవియర్ తనుజ. అది ఎంత వర్స్ట్ అంటే వర్స్ట్ బిహేవియర్. ఫాక్స్ అంటారు చూడు, అట్లా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదబ్బా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.